ప్రాణవాయువును అపానవాయువుతో వేల్చుట. ఓకే, తర్వాత అపానవాయువును ప్రాణవాయువుతో వేల్చుట, ప్రాణవాయువును అపానవాయువును కలిసి నిరోధించుట. ఇవే మూడే పదాలు, మూడే సెంటెన్స్లు మన పరమహంస గారు యోగానంద పరమహంసలో తన గ్రంథంలో రాసినట్టు. ప్రాణాయామం, ప్రాణము, తర్వాత అపానవాయువు, వాటిని నిరోధించాలి. ఈ నిరోధించాలి అనే చోటనే మనకు సమస్య వస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నిరోధించడం అంటే మళ్ళీ పీల్చకూడదు, వదలకూడదు. మరి శ్వాసలో అయితే మనిషి చనిపోతాడు కదా. మరి బాబాగాజీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? దీన్ని కృష్ణుడు చెప్తాడు. దీని క్లారిఫికేషన్ కృష్ణుడు గీతలో చెప్తాడు. ఏంటంటే అర్పణ, సమర్పణ చేసుకోవడం ఇంపార్టెంటు అంటాడు. పరమాత్మని సమర్పణ చేసుకోవాలంటాడు. సర్వం కల్విదం బ్రహ్మ అని మనకు వేదాలు చెప్పబడింది. మొత్తం సర్వం పరమాత్మనే. ఈ శరీరం అంతా పరమాత్మ యొక్క స్వరూపము, సారమే. కాబట్టి శ్వాస కానీ, ప్రాణం కానీ, కుండలిని కానీ, ఆత్మ కానీ, మాయ కానీ, ఇవన్నీ మొత్తం చివరికి పరమాత్మను సమర్పణ చేసుకోవాలి. అట్లాగే శ్వాసను కూడా మనము అర్పణ చేసుకోవాలి, ఆహుతి చేసుకోవాలి, హోమం చేయాలి అంటారు. ఏంటి ఎట్లా సర్పణం అంటే మనకు ఒక శ్లోకం కూడా ఉంది. యజ్ఞము బ్రహ్మము, యజ్ఞ పాత్ర బ్రహ్మము, హోమము బ్రహ్మము, హోమాగ్ని బ్రహ్మము, హోమ ద్రవ్యాలు బ్రహ్మము, హోమం చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందబడినటువంటి ఫలం కూడా బ్రహ్మమే అంటాడు. చూసారా? అదే మనం అర్పణ చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. అదే ప్రధాన అంశం. చేసేట క్రియలు ఏమీ లేవు. ఎందుకు? సర్వం పరమాత్ముడే. కాబట్టి పరమాత్మ అంకితం చేసుకోండి. శ్వాస పరమాత్ముడే, నువ్వు పీల్చడం లేదు. శ్వాస పీల్చేది ఎవరు? జీవుడు. జీవుడు ఎవరు? ఆత్మనే, పరమాత్మనే. సనాతనమైనటువంటి నా అంశే భూలోకంలో, జీవలోకంలో జీవుడుగా ఉన్నాడని కృష్ణుడి గీతలో చెప్తాడు. కాబట్టి ఆ జీవుడు ఎవరు? నేనే. నాకు సమర్పణ చేసుకో. నువ్వు శ్వాస పీల్చేదేంటి, చేసేదేంటి? కాబట్టి ఆ సమర్పణ, ఆహుతి చేయడమే ఈ యొక్క క్రియాయుగంలోని సారాంశం.